నిన్న రామ్లీలా మైదాన్ల రాముడికి వ్యతిరేకంగా మాట్లాడతారు. రామ్లీలా మైదాన్లల్లో వీళ్ళు పంచాయతీలు పెడతారు. ఇంకొక దగ్గర మొన్న మెస్సీ మ్యాచ్కి తెలంగాణ సమిత్ రైజింగ్ సమిత్ అయితే కూడా రాలే, మన కటాకట్ మోడల్ రాహుల్ గాంధీ గారు. కాకపోతే మెస్సీతో మ్యాచ్ కోసం మాత్రం వచ్చిండు. ఇట్లా అని అన్నాడు చూడు, నేను ఏది మాట్లాడినా అది నాకే తిప్పి కొడుతుంది అని అన్నట్టు లేదా, అది ఆయన నీడ కూడా ఆయననే ఛాతీని పట్టేసినట్టు ఉన్నది. కటౌట్లు మాట్లాడేస్తే ఇటు తీసుకొని పోవాల్సి వస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు నిన్న పక్కకు కూర్చొని ముషిముషి నవ్వులు నవ్వుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. ఓట్ చోర్ గద్దీ చోర్ అని చెప్పి లొల్లి షురూ చేసి కార్తీక దీపం దగ్గర జడ్జిని ఇంపీచ్ చేస్తున్నప్పుడు, హిందూ మనోభావాలను గడ్డపారదించినప్పుడు మళ్ళీ ఇది మమతల హోమం సనాతనానికి చోరీ చేసినట్టు కాదా? అదే రామ్లీలా మైదానంలో రాముడి లీల మీ మీద అసలే ఉండదు, మీ మీద రాముడి లీల ఉండదు. ఇక నాకు మంచి రైమింగ్లో ఒకటి వచ్చింది కానీ జర మింగుకుంటున్నా. రాహుల్ బాయ్కో ప్రధానమంత్రి బనానీ క్యూ ఎంటికలు విక్కోనికనా? మీ ఓడు బతుకుండాలా, ఇంత అసమర్థుడు ఉంటాడా భూమి మీద అనేది తెలవాలా. అది తెలిసినప్పుడల్లా ప్రజలు చైతన్యవంతులు కావాలా, ఆ చైతన్యంతో ఒక చైతన్యవంతుడిని ఎన్నుకోవాలి. అందుకే మీ రాహుల్ గాంధీ దేశంలో ఉండాలా, మా ఆయువు పోసుకొని కూడా ఉండాలి. ఆ రాహుల్ గాంధీని లేపనీకే మీ అసంటోళ్ళు కూడా ఉండాలా. సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, ఆధార్ కార్డు ఓటర్ కార్డు లెక్క కన్సిడర్ చేయొచ్చు అని చెప్పింది కదా. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రాసెస్ని వ్యాలిడ్ అని అన్నది కదా. ఇది ఫండమెంటల్ రైట్లను కాపాడే ప్రక్రియ అని చెప్పింది కదా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఏందన్నా మీ కాంగ్రెస్ వాళ్ళు, నాకు అర్థం కాదు. ప్రజలు ఆలోచించిండ్రు, రాహుల్ గాంధీ ఖార్గే గారు కలిసి భారతీయ జనతా పార్టీని 440కే ఆపేసిరట. రేవంత్ అన్న, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా తెలుగుని మాట్లాడుకుర్రా? భారతీయ జనతా పార్టీ 240కి ఆగిపోతే మీ కాంగ్రెస్ 99కి 100కే ఆగిపోయింది కదా. తలకాయలు ఏడబెట్టుకుంటారు మాట్లాడతారని అంటున్నా. చెడ్డేసుకొని మెస్సీతో మ్యాచ్ ఆడంగానే అయిపోదు. బాత్రూంలో అందరు నంగా, కాంగ్రెస్ వాళ్ళు అయితే బయట కూడా నంగా. నిన్న రామ్లీలా మైదాన్ల రాముడికి వ్యతిరేకంగా మాట్లాడతారు. రామ్లీలా మైదాన్లల్లో వీళ్ళు పంచాయతీలు పెడతారు. ఎవరు? కాంగ్రెస్ హీన చరిత్ర. నేను 2 ఫోటోలు పెట్టిన. ఒక దగ్గరనేమో మా గౌరవనీయులు పెద్దలు రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఏలుబెట్టి మాట్లాడుతున్నారు. ఇంకొక దగ్గర మొన్న మెస్సీ మ్యాచ్కి తెలంగాణ సమిత్ రైజింగ్ సమిత్ అయితే కూడా రాలే, మన కటాకట్ మోడల్ రాహుల్ గాంధీ గారు. కాకపోతే మెస్సీతో మ్యాచ్ కోసం మాత్రం వచ్చిండు. మళ్ళీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నాడో, మనోడు చెప్పింది మనోడికి ఏం అర్థమవుతుందో, మనోడు అర్థం కాక ఆ ముఖాన్ని ఏం చూస్తున్నాడో అన్న ఫోటో అది సోషల్ మీడియాలో వచ్చింది. ఇట్లా అని అన్నాడు చూడు, నేను ఏది మాట్లాడినా అది నాకే తిప్పి కొడుతుంది అని అన్నట్టు లేదా, అది ఆయన నీడ కూడా ఆయననే ఛాతీని పట్టేసినట్టు ఉన్నది. కటౌట్లు మాట్లాడేస్తే ఇటు తీసుకొని పోవాల్సి వస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు నిన్న పక్కకు కూర్చొని ముషిముషి నవ్వులు నవ్వుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. ఓట్ చోర్ గద్దీ చోర్ అని చెప్పి లొల్లి షురూ చేసిరు. మీరు ఇలా రామ్లీలా మైదాన్ దగ్గర పంచాయతీ చేస్తున్నారేమో రేవంత్ అన్న, రాహుల్ గాంధీకి మద్దతుగా మీ కుర్చీని గట్టిగా పెట్టుకోనికే. లేకపోతే కుర్చీ మడత పెట్టి ఎప్పుడో కాంగ్రెస్లా ఉంటుండే బ్యాండ్ బాజా బరాతన్ అని. ఓట్ చోర్ గద్దీ చోర్ అని చెప్పి మీరు ఏదైతే నినాదం తీసుకున్నారు కదా, ఇన్ఫ్యాక్ట్ ప్రకృతి మీకు మద్దతు తెలుపుతున్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు అర్థమై సస్తలేదు. ఓట్ చోర్ చేసినోడు గద్దె మీద కూర్చోవద్దు అని అన్నదే కదా ఇలా పంచాయతీ. అలా గద్దె ఇస్తుందా ప్రకృతి? వాళ్ళకు గద్దే ఇస్తలేదు. అసలు మీకు కుర్చీ మీద కూర్చునే అర్హతనే లేదు అని చెప్పి ఇన్నిసార్లు చెప్పినా మీకు అర్థమవుతలేదు. ఓట్ చోర్ గద్దీ చోర్ సైబోలే ఆయన మాట్లాడుకుంటా ఈ స్లోగన్ మళ్ళీ ఈ ఓట్ చోర్ గద్దీ చోర్ స్లోగన్ ఎవడు చేస్తున్నాడు రా నాయన? ఓట్ చోరీ చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఓట్ చోరీ చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఎలక్షన్ చోరీ చేసిన వాళ్ళు చేస్తున్నారు. మళ్ళా సోనియా గాంధీ గారే విదేశీ మహిళలకు ఉన్నప్పుడు ఓటు వేసినప్పుడు మళ్ళీ ఓట్ చోరీ కాదా? మళ్ళా జడ్జులు తీర్పులు ఇచ్చినప్పుడు ఈ ఎలక్షన్ చెల్లదు ఇందిరాగాంధీ గారు అని అన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని నడిపినప్పుడు ఇది ఎలక్షన్ చోరీ కాదా? గవర్నర్లను పెట్టి ప్రభుత్వాలను కూలగొట్టినప్పుడు ఇది సిస్టమ్ చోరీ కాదా? రాజ్యాంగం చోరీ కాదా? ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రజల హక్కులను హరించినప్పుడు మళ్ళీ ఇది హక్కుల చోరీ కాదా? కార్తీక దీపం దగ్గర జడ్జిని ఇంపీచ్ చేస్తున్నప్పుడు, హిందూ మనోభావాలను గడ్డపారదించినప్పుడు మళ్ళీ ఇది మమతల హోమం సనాతనానికి చోరీ చేసినట్టు కాదా? అందులో ఓటుకు నోటు ఆరోపణలు ఉన్న పెద్ద మనిషి స్పీచులు ఇస్తుంటాడు చూడు, ఓటుకి చోరీ అని రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ ఘాతకం చూడడానికి నేను బతుకున్నానా అనిపించింది నిన్న నాకు. కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్ అంట. అసలు ఏమన్నా సిగ్గులు శరాలు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయా? అదే రామ్లీలా మైదానంలో రాముడి లీల మీ మీద అసలే ఉండదు, మీ మీద రాముడి లీల ఉండదు. ఇక నాకు మంచి రైమింగ్లో ఒకటి వచ్చింది కానీ జర మింగుకుంటున్నా. గిరీష్ జర కూల్గా మాట్లాడు గిరీష్ అని అంటున్నారు కామెంట్లలో. అందుకని వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళు చేసే కథలకు ఒక టిపికల్ అపోజిషన్ నరేటివ్, ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడం, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక సరే ఓట్ చోరీ అని అన్నారు కదా వీళ్ళు, మీరు రామ్లీలా మైదాన్ దగ్గర పంచాయతీ ఎందుకు పెడుతున్నారు రేవంత్ అన్న?
ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు కోర్టులకు పోయి మోడీ మెడల్ ఉంచొచ్చు కదా, ఆధారాలు పెట్టి కోర్టులకు పోయి కోర్టు నుంచి తీర్పులు తెచ్చి మోడీ మెడలు వంచొచ్చు కదా. నేనే ఆ జన్మాంత గులాం అవుతా కాంగ్రెస్కి, చలో డన్. ఓటర్ హక్కుల కాపాడిన దురంధరులు అని చెప్పి చెప్తా, లేకపోతే ఒప్పుకోండి పనికిరాని దుర్యోధనులు మీరు. ధర్మస్థాపనానికన్నా వనుకొచ్చిండేమో దుర్యోధనుడు, మీరు దానికి కూడా వనికిరారు. ధర్మం మిమ్మల్ని దారిలకే నెట్టేసింది. ఓట్ చోర్ గద్దీ చోర్ అనేది మీకు వర్తిస్తుంది. అందుకనే 2014 నుంచి మీకు ఏ గద్దీ దొరుకుతలేదు, ఏ రాష్ట్రంలో కూడా దొరుకుతలేదు గద్దీ. ఆయన ఏమని మాట్లాడతారంటే దళితుల ఓట్లు, ఆదివాసీల ఓట్లు, మైనారిటీల ఓట్లు బీజేపీ గుంజేస్తుందట, డీఫ్రాంచైజ్మెంట్ చేస్తుందట. మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఈ మాట మాట్లాడినారు కదా, దళితులకు, ఆదివాసులకు, మైనారిటీలకు డీఫ్రాంచైజ్మెంట్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని. మళ్ళీ అతి తెలివివంతులు మీరు. మీ తెలివి తెల్లారిందా? తెల్లారులు ఫాల్తు మాటలు మాట్లాడతావేంది, పీకుడు మాటలు. కోర్టులకు వేసేయి, సుప్రీంకోర్టుకో లీగల్ ఆర్గ్యుమెంట్ తీసుకురా, లీగల్ జడ్జిమెంట్ తీసుకురా, కొట్టు, మెడల్ ఉంచు మోదీ గవర్నమెంట్వి. ఈ అడమైన పీకుడు మాటలు మాట్లాడతావేంది మైక్లో ముంగట, నాకు అర్థం కాదు. కానీ ఎన్నిసార్లు మాట్లాడతావు? మాట్లాడిందే 10 సార్లు. మాట్లాడడానికి ఒక సమజ్దారీ ఉండాలి కదా నా. ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీ చేసి తీసుకురా కదా. ఎట్లా సిస్టమేటికలీ డిఫ్రాంచైజ్మెంట్ చేసిందో భారతీయ జనతా పార్టీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే చేస్తున్నారు కదా, సర్ అని అంటాం కదా మనం. ఈ సర్ అని అనేది ఎలక్షన్ కమిషన్ ఎక్సర్సైజ్ కదా, ఎలక్ట్రల్ రోల్స్ని క్లీన్ చేయడం, ప్రక్షాళన చేయనికే కదా. ఇది చట్టబద్ధంగానే జరుగుతున్నది కదా, చట్టపరంగానే జరుగుతున్నది కదా. అండర్ ది ఆర్టికల్ 324 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్టే జరుగుతున్నది కదా. మీరు ధ్రువరాటిగా అడుగురు, ఆడు చెప్తాడు పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ అంటే ఏందో. ఆడికి జవాబు ఇచ్చాం చిత్రగుప్తుల మేము. మళ్ళీ ఇది మొత్తం ఆర్టికల్ 324 కింద చట్టబద్ధంగానే జరుగుతుంటే, ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ కింద దీని మీద బీజేపీ మీద మాట్లాడతారేంది మీరు, నాకు అర్థం కాదు. సరే మీకు ఏదైనా తప్పు అనిపిస్తే మళ్ళీ పోన్రి కదా, ఆధారాలు పెట్టుండ్రి కదా. ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఏంది నాకన్నా అంటే అర్థమవుతలేదు. రాహుల్ బాయ్కో ప్రధానమంత్రి బనాని క్యూ, ఎంటికలు విక్కోనికేనా? మీ ఓడు బతుకుండాలా, ఇంత అసమర్థుడు ఉంటాడా భూమి మీద అనేది తెలియాలా. అది తెలిసినప్పుడల్లా ప్రజలు చైతన్యవంతులు కావాలా, ఆ చైతన్యంతో ఒక చైతన్యవంతుడిని ఎన్నుకోవాలి. అందుకే మీ రాహుల్ గాంధీ దేశంలో ఉండాలా, మా ఆయువు పోసుకొని కూడా ఉండాలా. ఆ రాహుల్ గాంధీని లేపనీకే మీ అసుంటోళ్ళు కూడా ఉండాలా. గింత గులాంగిరిగా రేవంత్ అన్న, నాకు అర్థం కాదు. మీ స్థాయి ఏడా, గాయన స్థాయి ఏడన్నా? మీరు స్వయం కృషితో వచ్చిండ్రే. ఆయన జిందగీ మొత్తం స్వయంకృతాపరాధమే. స్వయం కృషికి స్వయకృతాపరాధానికి తేడా తెలియని మనిషి ఆయన ప్రధానమంత్రి చేస్తానని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కూడా ఓటర్ కార్డు లెక్క కన్సిడర్ చేయొచ్చు అని చెప్పింది కదా. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రాసెస్ని వ్యాలిడ్ అని అన్నది కదా. ఇది ఫండమెంటల్ రైట్లను కాపాడే ప్రక్రియ అని చెప్పింది కదా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఏందన్నా మీ కాంగ్రెస్ వాళ్ళు, నాకు అర్థం కాదు. అందులో నిన్న మీరు మాట్లాడు ఏందన్నా, నాకు అర్థం కాదు. ఇది ఎలక్ట్రల్ ప్రాసెస్ని క్లీన్ చేసే ప్రక్రియ అని చెప్పి మాట్లాడింది. ఇది సిటిజన్షిప్ ఏ టర్మినేట్ చేస్తుంది ఒక్కసారి నాకు చెప్పు నువ్వు. అంటే చొరబాటుదారులకు నువ్వు ఓటర్ ఐడి కార్డు ఇవ్వమంటున్నావా? ఈ మాట గదే కదా. అంటే చొరబాటుదారులకు రాజ్యాంగ హక్కులు ఇవ్వమంటున్నావా? చెప్పు, ఏం మాట్లాడతారన్నా నాకు అర్థం కాదు. ఇది పొలిటికల్ ఎగ్జాగరేషన్ కాదా ఫ్రెండ్స్? ఇంకా చూడు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అవన్నీ మనం తీసుకొని చూస్తేనంట, ఆర్ఎస్ఎస్ అంట ఈ ఓటింగ్ రైట్స్ కూడా ఇవ్వలేదట దళితులకు, మైనారిటీలకు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా పొలిటికల్ పార్టీ? నాకు ఒకటి అర్థం కాదు కానీ ఏం మాట్లాడతారు మీరు. అది పొలిటికల్ పార్టీ కానప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎట్లా వచ్చి మాట్లాడుతుంది ఆర్ఎస్ఎస్? అసలు ఏమన్నా వీళ్ళకు తెలుగుండి మాట్లాడతారా, లేదా ప్రజలు గొర్రెలు అనుకుంటారా? నాకు అర్థం కాదు. మీరు నిజంగా మనమే గొర్రెలం రా భయ్, మీరు చైతన్యవంతులు కాదు. మీరు నేను కూడా ఉన్నానులా, అందుకే వాళ్ళు గెలిచిరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ చేయనీకే, ఈయన మెస్సీతో మెసప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన కళ్ళు చూసినావా ఎట్లయిందో? కాక ఏం మాట్లాడుతుండో నాకు అర్థమైతలేదని. పైసలు ఇచ్చినందుకు ఏదో కళ్ళు పెట్టి చూడాలని చూస్తున్నాడు అంతే ఆయన. ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏడొచ్చిందిరా భయ్? ఇదేమైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యసభ, లోక్సభ లేదా పెద్దల సభ, చట్టసభలలో ఏమైనా మాట్లాడు చూసినావా నువ్వు రాజకీయంగా? ఆర్ఎస్ఎస్ వాజ్ ఇన్వాల్వ్డ్ అని అంటారు. అసలు మీరు స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఏడు అరే అప్పుడు గరం దిల్ నరం అందరూ ఒకటే దగ్గర ఉన్నారు కదరా. నేను అడుగుతున్నా, అప్పుడు ఒకటే దగ్గర ఉండే కాబట్టి అయిపోయింది. తర్వాత అర్థమైంది, ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్తో మేము ఉండమని చెప్పి గరం దిల్లోళ్ళు, గరం కూనోళ్ళంతా పక్కకు వచ్చారు, కొత్త పార్టీ ఫాట్ చేశారు. అప్పుడు స్వతంత్ర పోరాటంలో మీరు ఉన్నారంటే మళ్ళీ పేర్లు తీసి చూడరు. అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఉండుంటారు. మీరు మాట్లాడేది ప్రతి అక్షరము ఆధారాలు లేని ఇల్లిజిటిమేట్ మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ రేవంత్ అన్న. దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎప్పుడు మాట్లాడు కేశవానంద భారతి అది ఒక్కటే మాట్లాడతారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మీరు చైతన్యం చేయాలి కదండి. ఆ ధ్రువరాటి గారు సగమే చదివండి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్. అది సగం చదివి డంకా దగ్గర కొట్టబోయిండాడు. భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వచ్చినుంటే రాజ్యాంగాన్ని చేంజ్ చేసేస్తుండే. ప్రజలు ఆలోచించిండ్రు. రాహుల్ గాంధీ, ఖార్గే గారు కలిసి
భారతీయ జనతా పార్టీని 440కే ఆపేసిరట. రేవంత్ అన్న, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా తెలుగుండి మాట్లాడుతుర్రా? భారతీయ జనతా పార్టీ 240కి ఆగిపోతే మీ కాంగ్రెస్ 99కి 100కే ఆగిపోయింది కదా. తలకాయలు ఏడబెట్టుకుంటారు మాట్లాడతారని అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు అలా సిగ్గున అంటున్నా ఏమన్నా మాట్లాడనికే. 400 సీట్లు మేమాపి దాన్ని 240కి తెచ్చినామంటే మీరు ఎలుగు పెట్టుకోరు కదా. ఫస్ట్ మీ ఇంట్లో దీపం ఫస్ట్ చక్కగా పెట్టుకోరుగా. మీ ఎలక్ట్రల్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉన్నదో చూసుకోరుగా. అరే నిన్నాక మొన్న జూబ్లీ హిల్స్లో కూడా అయితే కూడా అధికారంలో పెట్టుకొని ముస్లింల దండా తీసుకొని ఎంఐఎం ప్రోద్బలంతో ఎంత పర్సెంటేజ్తో ఓడగొట్టారని మీరు బీఆర్ఎస్ని తిప్పి కొడితే 4.5%, 4%, మ్యాక్సిమం 5%. అధికారంలో ఉన్నాక అంటే మీ మీద వ్యతిరేకత ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఏడ అడుగు పెడితే ఆడ కాంగ్రెస్ మీద పిడుగు పడుతున్నది. ఇంకా ఏం మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే మారుస్తుంది. అరే మీరు, నాకు అర్థం కాదు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తుంగలు కొట్టి, హైకోర్టు జడ్జిమెంట్లను తుంగలు కొట్టి ఎమర్జెన్సీ పెట్టిన గనులు మీరు, దురంధరులు మీరా ఇలా మాట్లాడేది కాన్స్టిట్యూషన్ గురించి? ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత ఓటర్ ఐడి పోతాయట, ఆధార్ కార్డులు పోతాయట, ప్రాపర్టీలు పోతాయట, దాని తర్వాత రైట్లు పోతాయట. ఓడి చెప్పిండనా? ఓడి మీ రాత్రి కలవడ ఆధారాలు చూపెట్టు. గౌరవం ముఖ్యమంత్రి మీరు చెడ్డేసుకొని మెస్సీతో మ్యాచ్ ఆడంగానే అయిపోదు. బాత్రూంలో అందరు నంగా, కాంగ్రెస్ వాళ్ళు అయితే బయట కూడా నంగా. క్లియర్ కట్గా చెప్తాను. ఆధారాలు బయట తీసి మాట్లాడరు కదా. ఓటర్ ఐడీలు తీస్తారు, ఏడ తీస్తారు అంటే చొరబాటుదారుల ఓటర్ ఐడీలు గుంజుకుంటే మీకు మంటలేస్తున్నా. అది ఏం మాట్లాడుతున్నారు రేవంత్ అన్న? అట్లా పోనీ నేను ఏమంటా అంటే, మీకు సబ్జెక్టు లేదని నేను ఎప్పుడన్నా? నాకు తెలియదా మీరు ఆర్టికల్ ఎట్లా ఇస్తారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడారో మాకు తెలియదా? అంటే చొరబాటుదారులు ఎవరు వచ్చినా వీళ్ళ మైనారిటీ అపీస్మెంట్ ఉంటే వీళ్ళకు సీట్లు ఇవ్వాలి, ఓట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని మనం గెలుకొద్దు. ఇంకా దరిద్రం ఏంది తెలుసా ఫ్రెండ్స్? అన్నిటికంటే ఘోరమైన టాపిక్. వెనకటికి ఎట్లయితే మహాత్మా గాంధీ గారు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వాళ్ళతోని రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖార్గేని పోలుస్తాడు రాయ్యా. అంటే ఇప్పుడు దళితులను అవమానించినట్టే. క్లియర్ కట్గా చెప్తున్నా. అంబేద్కర్ గారిని మీరు రాహుల్ గాంధీ ఖార్గే గారితో పోలుస్తున్నారనంటే, ఒక సముందరక హీరాను లాడ్ బజార్ కా పత్తరైన రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారితో కంపారిజన్ చేస్తారా? నేను ఇలా దళితులను అడుగుతున్నా. ఇది కంపారిజన్ కరెక్టా? ఈ కంపారిజన్ కరెక్టా? మహాత్మా గాంధీ ఎక్కడ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ, రాహుల్ గాంధీ ఎక్కడ, మల్లికార్జున్ ఖార్గే ఎక్కడ? వీళ్ళంట వాళ్ళ ఐడియాలజికల్ పోరాటం కొట్లాడుతున్నారట. మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు కొట్లాడినట్టు. నీకు దమ్ముంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా. బయటికి ది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ మీద. నేనే వస్తా డిబేట్కి, పెద్ద దురంధరులు అవసరం లేదు. నేనే వస్తా, నన్ను ఓడగొట్టురు చూస్తా, మాట్లాడుకుందాం. ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం. కాంగ్రెస్ యొక్క వైఖరి ఏంది, ఎట్లా ఎండగట్టిండో చూద్దాం. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్లా ఏం రాసిండో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయటికి తీద్దాం. ముస్లింల పట్ల ఆయనకున్న ముచ్చట ఎట్లుండనో బయటికి తీద్దాం. దగ్గరుండి ఎట్లా ఓడగొట్టిర్రో అంబేద్కర్ గారిని, ఎవడోడగొట్టిండో ఆ చరిత్ర బయటికి తీద్దాం. రాజ్యాంగంలో ఏమేం సవరణ ఉండాలో మాట్లాడినప్పుడు అవన్నీ బయటికి తీద్దాం. పూలువాలా చాచా నెహ్రూ అంబేద్కర్ గారికి ఏ గౌరవం ఇచ్చిండో అది కూడా తీద్దాం. గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారితో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కంపారిజనా? మళ్ళీ దీన్ని దళితులు యాక్సెప్ట్ చేస్తారా ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా. యాక్సెప్ట్ చేద్దామా? ఈ కంపారిజన్ కరెక్టేనా? మహనీయులతో మషిబూషి రాజకీయాలు చేసే ఈ మనుషులతో పొంతన ఉన్నదా అని అనేది చర్చ అయ్యాలి. నువ్వు రామ్లీలా మైదాన్లో, రాముడు ఆశీస్సులు లేనుడు రామ్లీలా మైదాన్లో మీటింగ్ పెట్టి కూడా గెలుస్తావు నువ్వు. రాహుల్ గాంధీకో ప్రధానమంత్రి కీజీ అంటే కైకు కడితే కిస్లియే కడితే या बैगन के बात मत करो है ना देश में। राहुल गांधी प्रधानमंत्री बने तो क्या मिलेगा? बैगन। राहुल गांधी क्या बात करेगा? बैगन। हाँ, या बैगन के बात मत करो ना जनाल। अर्थమైందా రేవంత్ అన్న? భారత్ మాతాకి జై.